గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజైతే కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అలాగే ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంతో పాటు అలాగే నాయకులతో కూడా సమావేశం అయ్యేందుకు కూడా ఇక్కడంతా కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. అలాగే ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఏ కార్యక్రమాలకు హాజరబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా ముమ్మడివరం నియోజకవర్గంలో మరి గుండేపల్లి ఉన్న సత్తమ్మ అమ్మవారి గుడి ముందు ఉన్న హెలీప్యాడ్లో 11:50 ల్యాండ్ అవడం జరుగుతుంది. మరి అక్కడ నుండి డైరెక్ట్గా ఏదైతే ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు ఉంటారో వారితో వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారిలో అర్హులైన పెన్షన్లు ఇచ్చే పెన్షన్దారులు ఉన్నారు, వారికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసుకుని వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకుని తర్వాత ఈ చెయ్యేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక పేదల సేవలో అనే కార్యక్రమం ప్రతి నెల ఒక నియోజకవర్గంలో పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం మా నియోజకవర్గ ప్రజలందరి తరపున స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసి మరి మా నియోజకవర్గానికి కావాల్సిన మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మరి 24/7 ప్రజలతో మమేకమై ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలకి కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గత రాక్షస పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా గాడిలో పెట్టి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క గ్రామ అభివృద్ధి, ఒక పక్క పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఒక పక్క పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం, విద్యను మెరుగుపరచాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకుని నిరంతరం ప్రజలతో ప్రజాప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రతి నెల ఒక నియోజకవర్గంలో మరి ఆయన వచ్చి ప్రజలతో మమేకం అనేది ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం ఆయన చేసి ప్రజలతో మమేకం అవుతున్నారు. కాబట్టి ఆయన యొక్క సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనని తరిమి కొట్టి 164 సీట్లతో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన భావితరాల భవిష్యత్తు నిలబెట్టడానికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టినారు. కాబట్టి దానిని బేస్ చేసుకుని 24 గంటలు పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గ ఎన్డీఏ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేసి ఒక పద్ధతిగా మన ఒక క్రమశిక్షణ పార్టీలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంతరాలు జరగకుండా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి పంపడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక రోజు ముందుగా ఇస్తున్నారు, నెల ముందుగానే ఇస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే 2-3 సార్లు గతంలో కూడా 1వ తారీఖున ఏదైనా సెలవు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా పండుగ ఉంటే ముందు రోజునే మరి మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి ఉన్న ఉద్యోగుల చేత ఇప్పించలేమని చెప్పి ప్రగల్భాలు పలికాడు. మరి అటువంటిది ఈరోజు మనం ఉన్న సచివాలయ ఉద్యోగుల చేత ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపు ప్రతి ఒక్క పెన్షన్దారుకు పెన్షన్ అందిస్తున్నాం. మా నియోజకవర్గంలో సుమారు ఈ సంవత్సర కాలంలో 207 కోట్లు, ప్రతి నెల 42,000 మందికి 17.5 కోట్లు ప్రతి నెల మరి 1వ తారీఖు 10 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏదైనా సెలవులు వచ్చినా ఏదొచ్చినా ముందు రోజే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఆయన స్వయంగా వెళ్ళి ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో మేము కూడా పండగ వాతావరణంలో మేము కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే చూసుకుంటే ఈ రోజు అయితే 11:45 అయితే ఆయన బయలుదేరబోతున్నారు. అలాగే విజయవాడ అక్కడి నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన 11:45 నుంచి ఇక్కడికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని కార్యక్రమాలు కూడా చూడవచ్చు. ఇదే ప్రజావేదిక కార్యక్రమానికి కూడా అలాగే ఏపీ సీఎం ఇందులో కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఉదయం 11:45 అయితే అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ముమ్మడివరం మండలంలో ఉన్నటువంటి సిహెచ్ గున్నెపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి 12-10
నిమిషాలకైతే ఆ వరకు కూడా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి అలాగే 1 గంటకైతే చెయ్యూరు గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చెరువులను కూడా పరిశీలిస్తారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు ఉపాధి హామీ పథకం అలాగే శ్రామికులతో కూడా మాట్లాడేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చెయ్యూరు గ్రామంలో ప్రజా వేదికతో వద్దకైతే చేరుకుని అలాగే 3:30 నిమిషాల వరకు కూడా స్థానికులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 3:35 నిమిషాలకి సిహెచ్ గొన్నెపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వరకు అయితే చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అలాగే 5:15 నిమిషాలకైతే హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరిగి విజయవాడ బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అయితే కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే దాంట్లో సుబ్బరాజు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉపాధి కూలీలతో పాటు అలాగే P4 సర్వే ఏదైతే ఉందో P4 సంబంధించిన కార్యక్రమంతో పాటు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి కూలీలతో కూడా మాట్లాడేందుకు అలాగే ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక రోజు ముందుగానే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని పలువురికైతే పెన్షన్ అందించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజంతా ముమ్మడివరం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు అయితే పర్యటించే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాంట్లో సుబ్బరాజు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV ముమ్మడివరం నియోజకవర్గం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.